అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి మంచి మంచి కామెంట్సు పెడుతూ, లైక్ చేస్తూ, నన్ను ప్రోత్సాహపరుస్తున్నటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఆహ్, ఈ మధ్యన మళ్ళా మరొక టాపిక్ ఏమిటి వైరల్ అవుతోందంటే, ఆహ్, రాజేంద్ర ప్రసాద్ గారు, యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మొన్ననొక ఈవెంట్‌లో మాట్లాడుతూ అది ఎస్వి కృష్ణారెడ్డి గారి జన్మదిన ఫంక్షన్ ఏదో జరుగుతున్నట్టుంది. దానిలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఆలీ గారిని ఏదో అన్నారని దాని మీద చర్చ జరుగుతోంది. అయితే దానికి ఆలీ గారు ఒక షార్ట్ లాగా వచ్చింది ఒకటి ఆయన నోటి నుంచి. ఆయన ఏంటి పెట్టారు, ఒక షార్ట్ రీల్ పెట్టారు. అందులో అన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు మంచి వ్యక్తి, సహజంగా అలా అనే అతను కాదు, కాకపోతే అతను ఈ మధ్యనే ఒక పెద్ద కష్టం నుంచి అతను ఇంకా తేరుకోలేదు ఆ కష్టం నుంచి. ఆత్మీయులే తెలిసిన వారు పోతేనే ఎంతో బాధపడి కొద్ది రోజుల వరకు మనని మనం సర్దుకోలేని రోజులలో ఆయన తన సొంత కూతుర్ని పోగొట్టుకున్నారు. ఆ విధంగా అతను పుట్టెడు దుఃఖంలో ఉన్నారు కాబట్టి అందువలన అతను ఏదో కాస్త ప్రేమతోనే, అభిమానంతోనే ఆ మాట అలా అన్నారు తప్ప ఆయన అని చేత మీరు దాన్ని మనసులో పెట్టుకుని వాటి మీద మీరందరూ కూడా అది వైరల్ చేసేసి వీడియోస్ చేస్తున్నారు, చేయకండి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన వీడియో వచ్చే లోపల చాలా 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 యూట్యూబ్ ఛానల్స్ అన్నింటిలోనూ కూడా ఈ టాపిక్ చాలా హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ ఒక్క విషయం చెప్పొచ్చండి, కందక లేని దొరద కత్తిపీటకెందుకు? ఇప్పుడు ఏమన్నా అంటే ఆయన అన్న మాటని, ఆ వీడియో నేను చూశాను. కొంతమందికి మీకు తెలుసో తెలీదో, వాళ్ళకి ప్రేమ కూడా తిట్టుతోనే చూపించడం అలవాటు. ప్రేమ కూడా ఓ తిట్టినట్టే ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ వాళ్ళు దాన్ని తిట్టారు, దాని వెనకాతల మన కించపరచడానికి చేశారు అన్నది కాదు. వాళ్ళకి అలా తప్ప వాళ్ళ తాలూకు అభిమానాన్ని, వాళ్ళ తాలూకు చనువుని చూపించుకోవడం చేత కాదు. అలాంటి వాళ్ళు చాలా మంది మన చుట్టూతానే ఉన్నారు. ఇక్కడ మనం ఓ మాట చెప్పచ్చు అనమాట, ప్రేమ ఉన్న చోట బూతు మాట్లాడినా అది నారాయణ వినపడుతుంది. ఆ ప్రేమల లేని చోట, అంటే ప్రేమ లేని చోట అంటే ఇప్పుడు ఇలాంటి మానసికమైనటువంటి ఒక భావన, ఒక ఆత్మీయ భావన లేనప్పుడు నారాయణ అన్నా కూడా బూతు మాటలాగే వినపడుతుంది. ఇది ఎవరు తీసుకోవాలో వాళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు, అందరికీ చెప్పారు కూడా, మీరు దీని గురించి వైరల్ చేయకండి. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా దాని మీద టాపిక్స్ చేసేస్తున్నారు, మాట్లాడిస్తున్నారు. ఆయనకేం పిచ్చెక్కిందా అన్న వాళ్ళొకళ్ళు, ఆయన అలా అంతలా నోరు జారుతారా అనే వాళ్ళొకళ్ళు, ఆల్రెడీ ఆయన ఒకసారి సారీ పెట్టేశారని కూడా ఒకరు. ఇవన్నీ పక్కన పెడితేనండి, ఎమోషన్స్ని మనం ఎవరూ కూడా స్పాట్లో క్యాలిక్యులేట్ చెయ్యలేమండి, ఏ మనిషికి కూడా. ఇప్పుడు చూడండి, మన ఇంట్లోనే ఒక ఈవెంట్ జరిగింది అనుకోండి, ఈవెంట్ కోసం ప్లాన్ చేసుకుని ఎవరెవరు వస్తారు, ఏం చేస్తారు, ఇవన్నీ అనుకుంటాం, పిలుస్తాం, అన్నీ అవుతాయి. వాళ్ళు వచ్చిన తర్వాత అండి, మనం ఆ ప్రేమలో, ఆ అభిమానంలో, ఆ ఆత్మీయతలో, ఆ చనువు, ఎమోషన్స్ ఇవన్నీ కలిపి రకరకాలుగా మాటలు, ఆ మాటల్లో కౌంటర్లో ఛాలెంజ్లు ఇలా వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇవి మనకేం కొత్త కాదు. అయితే ఎవరిళ్లల్లో వాళ్ళకి జరుగుతుంటే తర్వాత మళ్ళా వాటిని పోస్ట్ మార్టం చేసుకుని వీళ్ళు ఇందుకే అన్నారు, వాళ్ళు అందుకే అన్నారు అని అన్నది బంధువుల మధ్య అసలే ఈ కాలంలో బంధువులు, ప్రేమలు, బాండింగ్లు తగ్గిపోయి చచ్చిన రోజుల్లో మరీ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఏంటవుతుందనంటే, ఆ పాటి ఆత్మీయతగా పలకరించే మనుషుల్ని కూడా దూరం చేసుకుంటున్నామేమో అన్న ఒక ఆలోచన, ఆవేదన నాది. తర్వాత మైక్
మైకి ఇచ్చిన తర్వాత మాట్లాడమన్నాక ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ భూమి మీద ప్రతి ఒక్కళ్ళకి కూడా తన కథ ఎవరైనా వింటే బాగుండు అనిపిస్తుంది. ఇది సహజం. తానెంత కష్టపడ్డారు, తాను ఎంత ఏమిటది ఏదైనా ఒక సాధించడాన్ని దాన్ని ఏ విధంగా ఆయన కొన్ని కష్టమైన సమయాలు దాటారు, ఏ విధంగా ఆనందాన్ని పంచుకున్నారు, ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా వినేవాడు కావాలి. ఇది నిజం, అవునా కాదా? నేను నా నా గురించి నా ఫీలింగ్స్ అన్నీ నేను చెప్పడానికి నా వినడానికి నాకు ఒక మనిషి కావాలి. కానీ ప్రతివాడికి అలాగే ఉంటుంది కాబట్టి వినేవాడెవడు? చెప్పేవాళ్ళే అందరూ. ఆ స్టేజ్ మీద ఆయన చేతిలో మైక్ పెట్టినప్పుడు ఆయన మాట్లాడుతున్నంతసేపు నేను గమనించాను. చాలాసేపు వయసైపోయింది. నిలబడాలి కదా! మురళీమోహన్ గారు కష్టపడ్డారు, నిలబడ్డారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ జన్మదినం ఎవరిది? కృష్ణారెడ్డి గారిది. అసలు ఆయన గురించి కాదు. తన గురించే తను చెప్పుకుంటూ, తన టీం గురించి చెప్పుకుంటూ, తన యాక్ట్రెసెస్ గురించి మాట్లాడుతూ, తన మనవడు గురించి చెప్పుకుంటూ, తన సినిమాల గురించి చెప్పుకుంటూ, ఇలాగే ఆయన ఆ టైం అంతా కూడా ఆ మైక్ పట్టుకుని ఆయన చెప్పారు. అది అప్పుడు అనిపించిందనమాట. ఈ విధమైనటువంటి మౌనం ఇప్పుడు కొంత పీరియడ్ ఇప్పుడు మొన్ననే రీసెంట్‌గా ఆ విషాద సంఘటన జరిగిన తర్వాత ఆయన మళ్ళా జనజీవనంలోకి వస్తున్నప్పుడు ఒకసారి మైక్ పట్టుకోగానే మౌనం కట్టలు తెంచుకుని సముద్రంలాగా ఆయనలో ఉన్న భావోద్వేగం అంతా బయటకొచ్చింది. సహజంగా ఎమోషన్ అన్నది ఎవ్వరి తరమూ కాదండి. కంట్రోల్ చేసుకోవడము అని అన్నది ఏంటంటే కంట్రోల్ చేసుకుని మనకి కొంత లిమిట్ వరకు ఉంటుంది. ఒక స్పృహ ఇది ఇలా చెయ్యాలి, ఇది ఇలా చెయ్యాలి అనేటువంటి ఉండి అంతవరకు కంట్రోల్ చేసుకుంటాం. కానీ కొన్ని కొన్ని క్షణాలుంటాయి. ఏ పర్సను కూడా కెనాట్ కంట్రోల్ దెమ్‌సెల్వ్స్. సో, అక్కడ ఇలాంటివి చిన్న చిన్నవి బయటపడతాయి. కాకపోతే అతను చేసినటువంటి సినిమాలు కావచ్చు, పాత్రలు కావచ్చు, అవన్నీ కూడా మనని ఎన్నో విధాలుగా ఎంటర్‌టైన్ చేశాయి, ఆనందింపజేశాయి కాబట్టి సో, ఆవగింజంత ఈ అంటే పెర్సెప్షన్ అండి. దీన్ని నేను ఆవగింజంత తీసుకుని వదిలేయొచ్చు. ఆయన 'ఆలీ' గారు అదే చేశారు. అసలు దాని గురించి పట్టించుకోకండి, ఏమనకండని. ఇంక దీన్నే పెద్దది సాగతీసి 4 వీడియోలు, 5 వీడియోలు చేసుకుంటాం అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇది కూడా మళ్ళా ఎవరి ఇష్టం వాళ్ళదే. కాకపోతే ఏంటంటే కందకలేని దురద కత్తిపీట కిందకని మనకెందుకండి అదంతా అని వదిలేయొచ్చు కదా పాపం ఆయన్ని. ఆయన ఇంతలాగా మొన్నటి వరకు అందరూ ఆయన మీద సానుభూతి చూపించిన వాళ్ళే కదండి. అందుకని ఏమంటారు? సో, మీరు కూడా నాతో ఏకీభవిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.